कांग्रेस पार्टी में जो राष्ट्रीय विचारों से पले बड़े लोग हैं, जिन्होंने कभी इंदिरा जी और राजीव गांधी जैसे लोगों के नेतृत्व में काम किया है, ऐसे कांग्रेस का बहुत बड़ा वर्ग ये नामदार की हरकतों से आज दुखी है। वो कहते हैं अब कांग्रेस को कोई बचा नहीं सकता है। ये हालत हो गई है। एक दो दशक में 50-50, 60 साल तक एक चक्री राज करने वाले लोग इस प्रकार से खत्म हो जाएं, ये साफ साफ उनके लिए आत्मनिरीक्षण का विषय है। రైట్. సో రామ్నాథ్ గారు చూశారు కదా, నామ్దార్ లోగ్ అని చాలా కేటగిరికల్గా అన్నారు. రెండోది ఇందిరాజీ, రాజీవ్ గాంధీజీ లాంటి వాళ్ళ నేతృత్వంలో పనిచేసిన రాష్ట్రీయవాదులు అంటే జాతీయవాదులు వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారంటే హీ హ్యాస్ డెలిబరేట్లీ ట్రై టు బ్రాట్ ఇన్ ఎ డివిజన్ అమంగ్ కాంగ్రెస్ అని చెప్పేసి అర్థమవుతుంది. అంటే ప్రభావశీల రాజకీయాలు ఆయన మాట్లాడదలుచుకున్నారు, చేయదలుచుకున్నారు ప్రధానమంత్రి అని. ఎలా చూస్తున్నారు ఆయన మాటలు? ముఖ్యంగా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. సరే, ఈరోజు బీహార్ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే బీహార్లో ఫలితాలు వచ్చినాయి, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. రేపో ఎల్లుండో మళ్ళీ నితీష్ కుమార్ గారు 10వసారి స్వైరింగ్గా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి వార్తలు ఒక సైడ్ చూస్తున్నాం. ఒక సైడ్ పెద్దలు గఫార్ గారు ఇందాక మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఇదైతే 10,000 రూపాయల డబ్బును మహిళల్లో ఓట్లో వేయడం వల్ల వాళ్ళకు పోలింగ్ ముందు రోజు వరకు డిపాజిట్ చేయడం వల్ల అక్కడ వాళ్ళ గెలుపు, ఇలాంటి అనేక అవకాశాలు, అనేక చర్చలు, అది నైతికతన, వాటికి శాంటిటీ ఉందా, బడ్జెట్ ప్రకారం ఇవ్వచ్చా, సో ఇలాంటి వార్తలు చర్చ చేశారు. సరే, వాటి గురించి ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడితే నేనేమంటానంటే ఈ ఎన్నికల ముందు డీబీటీ స్కీముల ద్వారా డబ్బులు వేయడం అనేటువంటిది ఈరోజు కొత్తగా ఒక బీహార్ రాష్ట్రంలోనే జరగలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా 2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో జరిగింది. అలాగే తెలంగాణలో రైతు బంధు పథకం పేరుతో జరిగింది. చాలా రాష్ట్రాలలో కూడా ఇలాంటి డబ్బులు ఎన్నికల ముందు ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది చాలా రోజుల నుంచి జరుగుతుంది. సరే, నిధులు ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చినాయా, ఆర్బీఐ నుంచి వచ్చినాయా, లేకుంటే ఒక సపరేట్ కార్పొరేషన్ నుంచి వచ్చినాయా, ఇలాంటివన్నీ టెక్నికల్ అంశాలు. జనసూరజ్ మాట్లాడుతూనే ఇది సాంకేతికంగా రైట్ అయినప్పటికీ నైతికంగా తప్పు అనేటువంటి కోణంలో వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి, మనం సాంకేతికంగా ఆ డబ్బు బదిలీలో ఎలాంటి తప్పు లేదనేటువంటిది ఒక కామన్ పాయింట్గా కనపడుతుంది. ఇంకా వేరే నైతికంగా చూసుకుంటే, అదే నేను నైతికంగా గురించి మాట్లాడితే మనం ఆ విషయం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది అన్ని పార్టీలలో ఏ పార్టీలు ఈరోజు నైతికంగా ఉన్నాయో వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో అది పెద్దగా రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో నిలబడడం లేదనేది నా భావన. ఇంకా వేరేజ్ ఓట్ల గురించి మాట్లాడితే ఈ 10% ఓట్లు పెరిగినాయి అనేటువంటి చర్చ కూడా అక్కడక్కడ జరుగుతుంది. అంటే వాళ్ళు దానికి కౌంటర్గా ఇచ్చేటువంటిది ఏంటంటే ఆ పార్టీ చాలా ఎక్కువ స్థానాలలో కంటెస్ట్ చేసింది. అంటే వీళ్ళు కేవలం 90 స్థానాలు ఇట్లా వీళ్ళు 101 స్థానాలలోనే వీళ్ళు కంటెస్ట్ చేశారు. కానీ ఆర్జేడీ దాదాపుగా ఐ థింక్ సో 160-170 స్థానాల్లో పోటీ చేసింది. కాబట్టి సో వాళ్ళకి సహజంగానే ఓట్ పర్సెంటేజ్ అనేది కొంత ఎక్కువ స్థాయిలో ఉంది అనేటువంటి వాదన చర్చలు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. కానీ ఇందాక సెపాలజిస్ట్ ఇంద్రనీల్ గారు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళ ట్రెండ్స్ 2020 నుంచి ఇప్పుడు గత ఎన్నికల్లో చూసినప్పుడు వాళ్ళు చాలా స్టేబుల్గా, కాన్స్టెంట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఎక్కడో ఎలక్టోరల్ రోల్స్లో మేనేజ్మెంట్లోనే లోపాలు ఉన్నాయి, దానిపైన రాహుల్ గాంధీ గారు గట్టిగా పనిచేయాలా అన్నట్టుగా ఆయన అబ్జర్వేషన్స్, ఆయన సూచనలు కనపడ్డాయి. ఇదే చర్చలు మనం గతంలో కూడా చేసినాం వాసు. అంటే నేనేమంటున్నా అంటే ఈరోజు ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వాళ్ళు 1,00,000 కారణాలు చెప్పడం, ఒకసారి ఈవీఎంల పైన, ఒకసారి బిఎల్ఓ మేనేజ్మెంట్ పైన, ఒకసారి ఎలక్టోరల్ రోల్స్ పైన, ఇలాంటి మాటలు, ఇలాంటి ఆరోపణలు మనం నిత్యం ఎలక్షన్లలో చూస్తున్నాం. ఈ రోజు కొత్త కాదు. నేను అంటే ఆర్జేడీ మాట్లాడలా, అసలు ఏమాత్రం ప్రజెన్స్ లేని జనసూరజ్ మాట్లాడుతుంది. అదే అంటానండి. నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఆరోపణలు వింటున్నాం తప్ప కార్యాచరణ ఎక్కడ లేదు. ఈరోజు ఇంకా ఒక 4 రోజుల ముందు మీరు మాట్లాడుకుంటే ఎలక్షన్ కమిషన్ శేషన్ గారి వర్ధంతి జరిగింది ఒక 4-5 రోజుల కిందట. సో ఆ సందర్భంగా కూడా పత్రికల్లో వచ్చినటువంటి కొన్ని కథనాలు, కొన్ని ఆర్టికల్స్ నేను చదివితే ఆయనకు ఎంత ప్రామినెన్స్ ఉంది, ఆయన ఎంత డైనమిక్ అనేది మనందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక 2-3 విషయాలు నాకు చాలా బాగా అనిపించినాయి. అంటే ఆయన దాదాపుగా ఒక 14,000 మందినో 15,000 మందినో ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించడం జరిగిందంట. అంటే వాళ్ళు ఎవరైతే రూల్స్ను వయలేట్ చేసి ఉంటారో కంటెస్టెడ్ క్యాండిడేట్, అలాంటి వాళ్ళని దాదాపుగా ఒక 3-4 ఏళ్ల పాటు ఎన్నికల్లో వీళ్ళు కంటెస్ట్ చేయకుండా డిస్క్వాలిఫై ప్రకటించినటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ రోజు చాలా మార్పులు జరిగింది, చాలా మందిలో భయాలు కలిగినాయి, దానివల్ల కొంత స్ట్రీమ్ లైన్ అయింది అనేటువంటి వార్తలు మనకు చరిత్ర చెప్తున్నటువంటి నిజం. ఈరోజు మరి ఈసీ పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు ఇంద్రనీల్ గారు అన్నట్టు ఒక 50,000 ఓట్లను డిలీట్ చేసినారు, మళ్ళీ అదనంగా ఓట్లను ఎక్కించినారు. గతంలో కంటే 64 లక్షల ఓట్ల వేరియేషన్ ఉంది, మళ్ళీ కొత్తగా 60,000
లక్షల ఓట్లు ఎక్కినాయి అన్నప్పుడు అంటే ఎవరి ఓట్లు డిలీట్ చేశారు, ఎవరి ఓట్లు ఎక్కించారు, ఎక్కడి నుంచి ఆ ఓట్లను ఎక్కించారు అంటే ఇక్కడ ఎలక్షన్ ప్రాక్టీస్లో లోపాలు ఉన్నాయి అనేది నిజం. ఇంకా బయట మీకు తెలుసు, నేను చాలా ఆర్టికల్స్ నా వాల్ మీద రాసినప్పుడు నాకు చాలామంది కామెంట్స్ ఏం చేస్తుంటారంటే, అన్న ఇప్పుడు ఆధార్ వ్యవస్థ వచ్చింది కదా, ఎలక్టరల్ రోల్స్ కదా ఆధార్ సీడింగ్లో చేయొచ్చు కదా, ఆధార్ సీడింగ్ చేసినప్పుడు అదే అడగట్లా ఇంద్రనీల్ గారు డూప్లికేషన్ మనము ఎలిమినేట్ చేయొచ్చు, ఆ రకంగా కొంత యూనిఫామిటీ తీసుకురావచ్చు, ట్రాన్స్పరెన్సీ తీసుకురావచ్చు కదా అన్న అని చాలామంది నాకు పెడుతుంటారు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ మన దేశంలో ఎలక్షన్ కమిషన్ ఈ ఆధార్ సీడింగ్, ఆధార్ మ్యాపింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే దాదాపు దేశంలో నాకు ఉన్నటువంటి అంచనా, మేబీ రైట్ ఆర్ రాంగ్, 45 కోట్ల మందిని ఆధార్ సీడింగ్ కూడా జరిగిపోయింది. దానిపైన సుప్రీంకోర్టులో అక్కడ కొన్ని కేసులు ఉండడం వల్ల ఆ యొక్క కార్యాచరణ ముందుకు పోవడం లేదు. సో దాన్ని ఎందుకు ముందుకు తీసుకోపోవడం లేదు, ఎందుకు ఇప్పుడు రోజు మన పార్లమెంట్లో సమావేశాలు జరిగితే కొన్ని వందల చట్టాలు వితిన్ డేస్లో వితిన్ వీక్లో చట్టాలు చేస్తున్నారు. కానీ అతి ముఖ్యమైనటువంటి చట్టము, ప్రజాస్వామ్యానికి ప్రశ్నార్థకమవుతున్నటువంటి ఈసీఐ యొక్క రోలు, ఆ రోల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి ఎలక్టరల్ రోల్ గురించి ఎందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదు, ఎందుకు ఆ ప్రాసెస్ను ముందుకు తీసుకుపోవడం లేదనే దానిపైన ఒక బలమైన చర్చ తీసుకోవాలా. దానిపైన ఎల్ఓపిగా రాహుల్ గాంధీ గారు చాలా ముందుకు తీసుకుపోవాలా. సో అలాంటి విషయాల్లో ఆయన ఎందుకు ముందుకు తీసుకుపోవడం లేదో మరి అర్థం కావడం లేదు. సో ఏ విషయం అయితే బలంగా పోరాడాలనో అక్కడ వీళ్ళు చేతులు వదిలేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా పోరాడాలి తప్ప ఏదో ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికలకు ముందు ఒక 2 రోజులు మాట్లాడి 2-3 నెలలు వదిలేస్తే బాగుండదు. సరే, మీరు ఇందాక ప్రధానమంత్రి గారు అన్నట్టు ఏంటంటే ఇది పూర్తిగా ఆయన కాంగ్రెస్ ఆల్రెడీ డిఫెన్స్లో ఉంది, కాంగ్రెస్ని ఇంకా డిఫెన్స్లోకి మాట్లాడినట్టుగా మనం చూడాలి. అంటే ఇది ఒక ఇంటర్నల్ కాంగ్రెస్ ఇన్సిడెంట్గా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే మీ నాయకత్వం లోపం అక్కడ పెట్టుకుని మీరు మమ్మల్ని మాట్లాడుతున్నారు, మీ నాయకత్వం గురించి మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి అన్నట్లుగా చూడాలనేది నా భావన. రైట్, ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు